నేను ఎప్పటి నుంచో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. యా నువ్వు ఎందుకు ఇలా ఉండాలనుకుంటున్నావు? ఎలాగ అంటే ఈ ఉండాలనుకుంటున్నాను షర్టు ప్యాంటు ఒక అబ్బాయి లాగా. నేనేమి ప్లాన్ చేసుకోలే. కన్వీనియన్స్ ప్రకారం ఇప్పుడు స్కూలింగ్ నుంచి నేను స్పోర్ట్స్లో ఎక్కువ ఉన్నాను, కన్వీనియన్స్ ప్రకారం ఉన్నా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ లైక్ దాట్. సుఖంగా ఉంది. ఇప్పుడు ఒక అమ్మాయిని తయారై రమ్మంటే ఎంతసేపు తీసుకుంటుంది? చాలా గంటన్నర, గంటన్నర. మినిమం గంటన్నర. మనం ఏంటి హ్యాంగర్ కొన్న చొక్కా వేసేసుకొని కింద జీన్స్ వేసుకొని బయటకు వచ్చేస్తాం, అంత అయిపోయింది. కన్వీనియన్స్. కన్వీనియన్స్ కోసం నువ్వు ఇలా ఉంటావా? నాకు ఇది కన్వీనియంట్గా ఉంది. అంటే కొన్ని చోట్ల షార్ట్స్ అలౌడ్ కాదు కాబట్టి జీన్స్ వేసుకోవాల్సి వస్తుంది, తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. లేకపోతే చక్కగా ఒక బర్ముడా టీషర్ట్ వేసుకుంటే ఎంత సుఖంగా ఉంటుంది ప్రాణానికి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూసేవాళ్ళు, స్నిగ్ధాన్ని చూసేవాళ్ళు ఎందుకు ఈ మొగరాయిల్లాగా తయారైంది, మొగరాయిల్లాగా ఉంటుంది అని చెప్పి అంటుంటారు. ఎన్ని చీరలు చూస్తున్నారయ్యా? ఎవరినన్నా గుర్తుపడుతున్నారా? నన్ను రోడ్డు మీదకి వెళ్తే ఆపుతారు. అవును అవును. దిస్ మై ఐడెంటిటీ, అంతే. స్నిగ్ధ హెరాస్మెంట్ వల్ల, ఇండస్ట్రీలో హెరాస్మెంట్ వల్ల, వీటి వల్ల ఇలా తయారైంది అని అంటే హెరాస్మెంట్ ఎవరు చేశారు ఇండస్ట్రీలో నన్ను అదే హెరాస్మెంట్? నేను అడుగుతున్నాను. అస్సలు సమస్య లేదు. అస్సలు అందరూ చాలా బాగా